హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని మా బ్యాక్యార్డ్ గార్డెన్లో ఇవాళ వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ నేనైతే గోంగూరతో స్టార్ట్ చేశాను. గోంగూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ బకెట్ గోంగూర అయితే హార్వెస్ట్ చేసేసాను. ఇంకోండి హార్వెస్ట్ చేసేసిన తర్వాత చెట్లను అయితే చూపిస్తున్నాను. గోంగూర చెట్లు చిన్న చిన్న ఆకులను అయితే నేను హార్వెస్ట్ చేయలేదు, పెద్ద పెద్ద ఉన్న ఆకులన్నీ హార్వెస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మనమైతే బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. బెండకాయలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి. హార్వెస్ట్ మొత్తం అంతా చూపిస్తే చాలా లెంతీ అయిపోతుందని చిన్న షార్ట్ కట్ వీడియో పెట్టయితే నేను ఫైనల్గా హార్వెస్ట్ చేసిన బెండకాయలు అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నేను మధ్యలో ఒక 2 డేస్ అయితే హార్వెస్ట్ చేయలేదు. లైక్ నాకు 2 డేస్ కూడా కాయలేం రాలేదు, 1-2 ఉన్నాయి. ఆ 1-2 కాయలను అయితే నేనేం వీడియో తీయలేదు, జస్ట్ హార్వెస్ట్ చేశాను అంతే. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ఆ కాయతో పాటు స్టెమ్స్ తీసేస్తా కదా, ఆకులు తీసేయడం వల్ల ఇప్పుడున్న పిందెలన్నీ కూడా ఒకటేసారి చాలా ఫాస్ట్గా అయితే గ్రో అయినాయి. అండ్ ఇక్కడ నేను లీవ్స్ తీసేసి ఆ లీవ్స్ మల్చింగ్ కింద యూస్ చేసుకున్నాను. సో అవి తీసిన తర్వాత ఆ ఎనర్జీ మొత్తం వీటికి వెళ్ళి అన్నీ ఒకటేసారి గ్రో అవడం వల్ల నేను అవన్నీ ఈరోజు ఎక్కువ హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాను. ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఏవైతే హార్వెస్ట్ చేస్తున్నానో ఈ స్టేజ్లో బెండకాయలు ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే ఇవి ఎలాంటి పీచు రాదు, చక్కగా ఫ్రైకి చాలా బాగుంటాయి. సో నేను ఇంకా అన్నీ ఈ స్టేజ్లో ఉన్న బెండకాయలు అన్నీ అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నాకు ఈరోజు క్వాంటిటీ బాగానే వచ్చాయి. అండ్ ఇంకా ఇవాళ మన బెండకాయలు హార్వెస్ట్ అయితే ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. అండ్ ఇప్పుడు మనం ఇంకా టమాటోస్ అయితే హార్వెస్ట్ చేసుకుందాం. టమాటోస్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో ఆ టమాటోలు కూడా కిందకి పడిపోయాయి కదా చెట్లు, అవి నీట్గా వెతుక్కుని అయితే హార్వెస్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఇంకా టమాటోస్ మనకి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టెమ్స్ కొంచెం ప్రూన్ చేసి పైకి లేపడమా ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మరి నిలబడతాయా లేవా ఏంటి అనేది అయితే చూడాలి. అండ్ టమాటోస్లో మనం కార్బన్ చెట్లు వేసుకోవడం వల్ల మనకి పురుగులు అవి రాకుండా అట్లా అయితే ఉంటాయి. అండ్ ఆ ఫ్లవర్స్కి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాలినేటర్స్ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఈ టమాటోస్ కూడా ఫ్లవరింగ్కి పాలినేటర్స్గా బాగా హెల్ప్ అవుతాయి. ఆ ఫ్లవర్ వల్ల పాలినేటర్స్ వచ్చి ఆ పాలినేటర్స్ టమాటో ఫ్లవర్స్ని పాలినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది మనకి. ఈరోజు టమాటోస్ చాలా ఎక్కువ క్వాంటిటీ హార్వెస్ట్కి అయితే వస్తాయి. అండ్ ఇంకా అన్నీ నేను లైట్ షేడ్ ఉన్నాయి కూడా అన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఓన్లీ పండినవి కాకుండా జస్ట్ కొంచెం షేడ్ ఉన్నా కూడా అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా బర్డ్స్ అయితే వచ్చి తినడానికి ట్రై చేస్తున్నాయి. మార్నింగ్ అయితే కొన్ని టమాటోలను అయితే తిన్నాయి బర్డ్స్. సో ఇంకా నేను జస్ట్ చూశాను, సరే తిన్నంత వరకు తింటాయి అని చెప్పి నేనైతే వదిలేసాను. తర్వాత వచ్చి నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు చూస్తుంటే అక్కడొకటి తినేసి కనిపిస్తున్నాయి. ఫైనల్గా హార్వెస్ట్ చేసేసరికి ఎన్ని తినేసాయో చూడొచ్చు. అండ్ ఇంకా వాటికి కూడా ఫుడ్ ఏమీ దొరకకపోవచ్చు కదా, సో అవి ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని అయితే తినడానికి ట్రై చేస్తున్నాయి. సరే అవి కూడా తింటాయి కదా అని చెప్పి నేనైతే వదిలేసాను. అండ్ ఇంకా నేను అలా హాఫ్ తినేసి వదిలేసి ఉంటాయి కదా, వాటిని కూడా నేను అక్కడే హార్వెస్ట్ చేసి అక్కడే ఉంచేద్దాం అనుకున్నాను. మళ్ళీ వచ్చి ఎత్తుక్కుంటే కనుక అవే తింటాయేమో అని. ఈరోజైతే చాలా అంటే చాలా టమాటోస్ వచ్చాయి. అండ్ చాలా ఎక్కువ క్వాంటిటీయే ఉన్నాయి. కంప్లీట్గా పండినవి అనే కాదు, కొంచెం లైట్ షేడ్ వచ్చినవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. మెయిన్ ఉడతలు అండ్ ఎలుకలు ఏమైనా అలవాటు పడతాయేమో అని చెప్పి, అవి వస్తే ఏంటంటే చెట్లను కొట్టేస్తాయి. ఈ బర్డ్స్ అయితే ఓన్లీ ఫ్రూట్స్ వరకు తినేసి వెళ్ళిపోతాయి, కానీ ఆ ఎలుకలు అవన్నీ అయితే కనుక చెట్లన్నీ కొట్టేస్తాయి. అండ్ ఇదిగోండి చాలా లైట్గా దోరగా పండినవి కూడా నేను అన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. మీరు టమాటోలు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏవైనా స్టెమ్స్ కానీ ఏమైనా ఇరిగిపోతే ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. టమాటో చెట్లు చాలా ఫాస్ట్గా రూట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో మనం జస్ట్ ఆ స్టెమ్స్ని తీసుకుని వాటర్లో ఉంచిన
రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత మనం మళ్ళీ సాయిల్లో పెట్టుకుని గ్రో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ స్టెమ్స్ని డైరెక్ట్గా సాయిల్లో పెట్టుకొని కంటిన్యూస్గా మాయిస్ట్ ఉండేటట్టు చెక్ చేసుకున్నా కానీ మళ్ళీ మనం ఈ చెట్టు ఎలా కాస్తున్నాయో ఆ వచ్చిన స్టెమ్స్ కూడా మనకి కాయలు అలానే వచ్చేస్తాయి. సేమ్ ఆ చెట్టు ఏజ్ ఎంతో ఈ స్టెమ్ ఏజ్ కూడా అంతే అన్నట్టు. సో అవి బాగా కాస్తాయి. ఇండియాలో అయితే మనకి అలా కంటిన్యూస్ స్లోగా గ్రో అదే కాస్తూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇయర్ మొత్తం కాస్తాయి కాబట్టి. అదే ఇక్కడ అయితే జస్ట్ ఓన్లీ 4 to 6 monthsే మనకి కాస్తాయి కాబట్టి ఒకవేళ కొమ్మ ఇరిగిపోయినా అది పెట్టినా కానీ ఇది మళ్ళీ రూట్స్ ఫామ్ అయ్యి వచ్చేసరికి ఫ్రూటింగ్ వచ్చేసరికి మనకి వెదర్ అయితే చేంజ్ అయిపోతుంది. సో నేను లాస్ట్ ఇయర్ అయితే ఒకటి అలా పెట్టాను. నాకు అది గ్రో అయ్యి చక్కగా మొత్తం చెట్టు నిండా కూడా ఒక చిన్న సైజు లెమన్ అంత పిందెల్లాగా వచ్చాయి. అన్నీ వచ్చేసరికి వెదర్ సడన్గా చేంజ్ అయిపోయింది. సో ఆ చెట్టు మొత్తం ఇంకా తీసేయాల్సి వచ్చింది. ఫ్రూట్స్ అవన్నీ టమాటోస్ ఏవి కూడా మనకి పండ్లు అవ్వలేదు. ఇంకా నేను కొంచెం పెద్దగా ఉన్నవైతే చట్నీల్లో వాటిల్లో యూజ్ చేసుకున్నాను. అందుకనే నేను ఇక్కడ వెదర్ కంటే మనకి ఇండియాలో అయితే అలా ఈ టెక్నిక్ బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైనా కానీ ఇనీషియల్ డేస్లో లైక్ మాకు ఇక్కడ ఏప్రిల్ మే నుంచి స్టార్ట్ చేస్తాం కదా, మే జూన్ జూలై అలా ఆ టైంలో అయితే మీరు ఆ స్టెమ్ కటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే గ్రో అయ్యి మనకైతే టమాటోస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ టిప్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అండ్ ఇంక ఇప్పుడైతే చూడండి మన టమాటోస్ ఇంకా నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. లైట్ దోరగా ఉన్న టమాటోలు అన్నీ కూడా నేను కోసేస్తున్నాను. హార్వెస్ట్ చేసేసి మనం అలా ఉంచుకుంటే పండినట్టు మనం కర్రీస్లో వాడుకుంటూ ఉంటే ఈ లైట్ షేడ్ ఉన్నవన్నీ కూడా స్లో పండుతూ ఉంటాయి, ఒకటేసారి పండిపోకుండా. అలా ఏంటంటే మనం కొంచెం కంటిన్యూస్గా మనకు వచ్చిన టమాటోస్ మనం కుక్ చేసుకోవడానికి సరిపోతూ ఉంటాయి. అన్నీ ఒకటేసారి చెట్టు గురించి అన్నీ ఒకటేసారి పండిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవడం కంటే ఈ విధంగా హార్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇదిగోండి ఈరోజు మన టమాటోస్ హార్వెస్ట్ అయితే ఫైనల్గా ఇన్ని టమాటోస్ అయితే వచ్చాయి. టమాటోస్ అయిపోయాయి. టమాటోస్ తర్వాత ఇంకా మనమైతే ఇప్పుడు దోసకాయలు కోసుకుందాము. ఇది నాటు దోసకాయ. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను నేను. లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి నాటు దోసకాయలు. చాలా అంటే చాలా పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవైతే మనం ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాము. 4 కాయలు ఉన్నాయి ఈరోజు అయితే మనకి హార్వెస్ట్కి. ఆ 4 కూడా హార్వెస్ట్ చేసుకుందాము. అండ్ ఇది ఇంటి సైడ్ ఉన్న చెట్టు. సో ఇంటి సైడ్ జస్ట్ అది నేను వాటర్లో మనం కుక్ చేసుకున్నప్పుడు తీస్తాం కదా, దానిలో నుంచి వచ్చిన మొక్క అన్నమాట ఇది. అలా మొలిసి ఇంక ఇది మొత్తం పాకి బాగానే కాసింది. ఇది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే బాగానే వచ్చాయి కాయలు. ఇది ఒక్కటి మాత్రం ఎందుకో పగిలినట్టు అట్లా వచ్చింది. ఇగోండి 4 నాటు దోసకాయలు. లెమన్ ఎల్లో కలర్లో ఉంటాయి ఎస్పెషల్లీ నాటు దోసకాయలు అయితే. అండ్ ఇంకా పందిరి పైన కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి అయితే చూసుకుని హార్వెస్ట్ చేసుకుందాము. ఈరోజు దోసకాయలు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఒకసారి మొత్తం చెక్ చేసుకొని స్లోగా కట్ చేసేసుకుంటాను. అక్కడ సమ్మర్ అవ్వడం వల్ల చిన్నగా ఉన్న దోసకాయలు కూడా పండిపోతున్నాయి, అంటే కలర్ వచ్చేస్తున్నాయి. ఇంకా కలర్ వచ్చిన తర్వాత అయితే నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను అన్నీ, చిన్న సైజు ఉన్నా కూడా. అవి నేను ఎప్పుడూ కూడా హార్వెస్ట్ చేసేసిన వెంటనే అయితే కుక్ చేయను. హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక 2 days తర్వాత అలా కుక్ చేస్తాను. ఒకసారి చేదు ఉంటాయి కదా, అలా అని చెప్పి నేను హార్వెస్ట్ చేసిన వెంటనే అయితే ఎప్పుడు కుక్ చేయట్లేదు. మేబీ ఆ చేదు ఉంటుందా లేదా నాకు తెలియదు, బట్ నేనైతే అలా చేస్తున్నాను. నేను ఎప్పుడు అయితే నాకైతే ఈ దోసకాయలు ఎప్పుడు చేదు రాలేదు ఇప్పటి వరకు. బట్ నేను ఈ విధంగా అయితే వాడుతున్నాను. ఎవరికైనా చేదు వస్తుంటే కనుక ఒకసారి ఇలా చెక్ చేయండి. ఇంకా మనకి 2 వెరైటీల దోసకాయలు అయితే వచ్చాయి వల్ల. ఇదేమో డార్క్ షేడ్ ఉంటుంది అని చెప్పాను కదా, డార్క్ గ్రీన్ ఉంటుంది కాయ వచ్చినప్పుడు. తర్వాత పండేసరికి అది కొంచెం డార్క్ ఎల్లో అండ్ షేడ్లో అయితే ఉంటుంది, ఆరెంజ్ డార్క్ ఎల్లో ఆ షేడ్ టైప్ అయితే వస్తుంది. అండ్ ఈరోజైతే ఇంకా మన దోసకాయల హార్వెస్ట్ ఇది.
ఇగోండి ఇవి ఇందాక కోసిన 4 కాకుండా ఇవి మళ్ళీ సపరేట్. అండ్ ఇప్పుడు ఒక కర్బూజాకాయ ఉంది. ఈ కర్బూజాకాయ ఏంటో పగులుతుంది, ఎక్సెస్ హీట్ వల్లే పగిలిపోతున్నాయి అనుకుంటా. ఒక సైడ్ కలర్ వచ్చింది, ఒక సైడ్ కలర్ రాలేదు. ఏందో పగిలిపోయింది కదా అని చెప్పి నేనైతే హార్వెస్ట్ చేసేసాను. దోసకాయలు అండ్ కర్బూజా మెయిన్ నాకైతే ఇలా పగిలిపోవడం అనేది జరుగుతుంది, ఎందుకు అనేది తెలియదు. నేను ఎక్సెస్ హీట్ వల్లే ఇలా అవుతుందేమో అని అయితే అనుకుంటున్నాను. ఇది టబ్లో ఉన్న బ్రెజిల్ మెలన్. ఇది చాలా చిన్న చిన్నగా కాయలు అయితే కాసాయి, కలర్ చేంజ్ అయ్యాయి అని చెప్పి నేను ఈ 2 కాయలను కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పక్కనే టబ్లో కొంచెం బెండ చెట్లు, గోంగూర చెట్లు కూడా ఉంటాయి. బట్ అందులో బెండకాయ చెట్లు ఏం కాయట్లేదు. ఎక్కడన్నా ఒకటి ఉంటే కనుక హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా సీడ్స్ అయితే ఉంటే ఆ సీడ్స్ కూడా హార్వెస్ట్ చేశాను. ఇదిగోండి, ఇది మన ఫైనల్ హార్వెస్ట్. గోంగూర, బెండకాయలు, దోసకాయలు, టమాటో, కర్బూజా 2 వెరైటీస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.